ఒక నిమిషం అండి, ప్రశాంత్ గారు అక్కడ చేరుకున్నట్లుగా మనకి విజువల్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆ సంఘటన ఘటన చోటు చేసుకున్న ప్రదేశం ఏముందో ఆ ప్రదేశానికి మన ప్రశాంత్ గారు చేరుకుంటున్నారు. ఎస్ ప్రశాంత్ గారు, మీకు అక్కడ లైవ్ అప్డేట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ పొగలాగా వస్తుంది మీకు. ఇప్పుడే అక్కడ జస్ట్ ఇంకొక సూసైడ్ డ్రోన్ మీకు కనపడుతుంది కదా, సూసైడ్ డ్రోన్ లాంచ్ అయింది. ఓ రైట్, ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ న్యూస్లో మన ఛానల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. యుద్ధానికి సంబంధించిన ఘటన కూడా తాజాగా కొనసాగుతున్న పరిస్థితి. ఆ పరిస్థితులు కూడా మరి వీక్షకులకు, ప్రేక్షకులకు ప్రైమ్ నైన్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్ కూడా అందించడం జరుగుతుంది. ప్రశాంత్ గారు, కొండల మధ్యలో ఇప్పుడే పడడం జరిగింది ఇది. ఓకే, సో మనం లైవ్ లో చూస్తున్నాం. అది మనం ఇంకంతకంటే దగ్గరికి వెళ్ళలేము. అక్కడ అది జస్ట్ కొండకి ఇటు ఊరికి మధ్యలో పడిందండి అది. ఓకే రైట్, క్లియర్గా మనం చూస్తున్నాం అక్కడ. అంటే తాజాగా అక్కడ ఏం కొనసాగుతుంది, ఏం జరుగుతుంది కూడా ఇజ్రాయెల్ సంబంధించి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. సాహసోపేతమైన చర్య ఇది. టెలివిజన్ చరిత్రలోనే బహుశా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తాజాగా జరుగుతున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో, బాంబు దాడి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, టైము దానికి సెన్స్ ఏమీ లేదు. సో వాళ్ళు అనుకుంటే వేసేయటం అనమాట. ఇంకా అందుకే ఇప్పుడు మేమందరం అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తుంది, వై ఇజ్రాయెల్ ఇస్ ఫైటింగ్ విత్ ద ఇరాన్. ఇజ్రాయెల్ తో ఈ ఫైట్ ఎందుకు అనేది చాలా మందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక పిచ్చుడి చేతిలో రాయి ఉంటే అది ఎలా అయితే కొడతారో, ఇప్పుడు ఇరాన్ లాంటి చేతిలో కనుక న్యూక్లియర్ పవర్ ఉందనుకోండి, ఏ రోజైనా సరే డేంజరే ప్రపంచానికి. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఒక్కదానికే కాదు, ప్రపంచానికే డేంజర్. ఎందుకు? వాడికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ఒక నియంత్రణ చేతిలో ఒక న్యూక్లియర్ పవర్ కనుక వెళ్ళింది అంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాల మొత్తానికి, ఇప్పుడు ఏదైతే కామ్ గా ఉన్న దేశాలు ఎవరైతే ఉన్నారో, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. రైట్ అండి. అంటే ప్రశాంత్ గారు, మీరు అక్కడ వెళ్ళడం జరిగింది కదా, మీరు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది కదా, మరి ప్రికాషన్స్ తీసుకున్నారా? ఒకవేళ జరగరాని ఘటనలో భాగంగా మరి ఏమన్నా మీ మీద కూడా ఒకవేళ జరిగే అవకాశం ఉంది కదా, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? మరి అడ్వెంచరస్ గా ఉంది కదా, తీసుకునేదంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే అండి, ఒకటి ఫోన్ లో అలర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక పడితే, ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అలర్ట్ లాగా వచ్చింది. వచ్చేపాటికి అక్కడ మీరు చూస్తున్నారు, చూపించాను నేను. ఆ చివర కొండల మధ్యలో పడింది. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో చూసాం మనం. అదేమో మార్నింగ్ జరిగింది. సో ఇట్లా ఏంటి అంటే మనకి ఇక్కడ మాకైతే ప్రికాషన్స్ ఏంటంటే, ఇది వరకు ఒక 30 minutes ముందు అలర్ట్ వచ్చేది. ఇప్పుడు అది 10 minutes కి మార్చారు. వచ్చిన తర్వాత ఒక 10 minutes లోపలే షెల్టర్స్ లోకి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ మీకు అంటే ప్రత్యక్షంగా ఏమన్నా సైరన్ కి సంబంధించిన ఏమైనా వినిపిస్తున్నాయా? సైరన్లు కూడా మోగుతూ ఉంటాయి కదా అలర్ట్ చేయడం అప్పుడప్పుడు. ఇందాక నేను ట్రావెలింగ్ అయ్యి వచ్చేపాటికి ఇక్కడ పడింది కాబట్టి అప్పటికి అయిపోయింది, సైరన్ అయిపోయి ఉంటది. లేకపోతే ఖచ్చితంగా మనకి ఇక్కడ సైరన్స్ మొత్తం మామూలుగా, అంటే ఒక మన అంబులెన్స్ వెళ్ళినప్పుడు ఎంత పెద్దగా సౌండ్ పెట్టుకుని వస్తారో అట్లా ప్రతి ఇంటి దగ్గర మనకి సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరున్న ప్రాంతానికి గాజా స్ట్రిప్ ఎంత దూరం ఉంటుంది సార్? అది టోటల్ డిఫరెంట్ అండి. ఇది నార్త్, అది సౌత్. మనం ఇప్పుడు టోటల్ ఆపోజిట్ దీంట్లో ఉన్నాం. గాజా అనేది సౌత్ లో ఉంటుంది, ఇదేమో నార్త్ పోర్షన్ లో. మనం సిఎఫ్ గలలీ దగ్గరలో, ఇటు జోర్డాన్ బోర్డర్ దగ్గరలో ఉన్నాం మనం. ఈ రోజు పొద్దున్న నుంచి మిలిటరీ బేస్ వాళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే, జోర్డాన్ నుంచి కూడా ఈ హమాస్, హిజబుల్లా వీళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు పైన ఇరాన్ బాంబులతో యుద్ధం చేస్తుంటే ల్యాండ్ లోకి ఇలాంటి టెర్రరిస్టులను పంపించి ఈ యొక్క సంబంధించినటువంటి విలేజెస్ లోకి పంపించి వీళ్ళని చంపాలనే ప్రయత్నం చేస్తే మార్నింగ్ కొంతమందిని పట్టుకున్నారు బోర్డర్ లో. వాళ్ళు ఇరానియన్సా, సో పాలస్తీనియన్సా? కాదండి, ఇక్కడ హిజ్బుల్లా వాళ్ళే. పాలస్తీన్ కి సంబంధించిన హిజ్బుల్లా టెర్రరిస్ట్స్, హిజ్బుల్లా, హమాస్ వీళ్ళు. ఓకే, ఇలా వీళ్ళు ఏంటంటే ఈ సందుల్లోంచి, గొంతుల్లోంచి ఇట్లా ఈ చిన్న అక్కడక్కడ ఇదేంటంటే లాంగ్ సైడ్ మొత్తం బ్యారికేడ్స్, అంటే సరిహద్దు ఉంటదండి. ఇట్లా రమల్లా దగ్గర నుంచి జోర్డాన్ రోడ్ నెంబర్ 90 అనేది చాలా పెద్దది.
జోర్డాన్ కి మన ఇజ్రాయెల్ కి మధ్యలో ఉంటది ఈ రోడ్ నెంబర్ 90 అనేది. సో దీంట్లో ఎక్కడ ఒక చోట ఫ్లీ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.